పశ్చిమాసియా యుద్ధాన్ని ముగిస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్ ఇజ్రాయెల్తో పెట్టుకొని తప్పు చేస్తోందా? తాము ఖతార్లా కాదని బెదిరింపులకు దిగుతూ పని కట్టుకొని మోసాద్ రాడార్లోకి వెళ్తోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇరాన్లోని పాకిస్తాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులపై పాక్ ఓవర్ యాక్షన్కు దిగింది. తమ దేశ దౌత్యవేత్తలకు ఏ చిన్న గాయమైనా ఇజ్రాయెల్ను భూస్థాపితం చేసేస్తాం అనే రేంజ్లో బిల్డప్స్ ఇచ్చింది. ఈ వార్నింగ్ కాలే ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామమే ఇజ్రాయెల్ దృష్టిని పాకిస్తాన్ వైపు డైవర్ట్ చేసింది. దీంతో ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ ఉగ్రదేశమే అనే చర్చ జోరందుకుంది. కానీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇజ్రాయెల్ ముందు తొడగొడుతోంది? మొసాద్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనా? టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్తో యుద్ధంలో భాగంగా టెహ్రాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి అధికారులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ సమీపంలోని పలు భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అమెరికా, ఇరాన్ల మధ్య సంధి కోసం ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్న టైంలో ఈ దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఖతార్ మాదిరి కాదు అనే విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోవాలని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాక్ హెచ్చరించింది. కానీ ఈ వివాదంలో ఖతార్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు? ఈ పరిణామాలు పాకిస్తాన్ను ఎందుకు చిక్కుల్లో పడేస్తాయి? ఇజ్రాయెల్కు పాకిస్తాన్ ఇచ్చిన ఈ హెచ్చరిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం తన సైనిక అణు సామర్థ్యాన్ని గుర్తు చేయడం. సాధారణంగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు లేదా మధ్యవర్తిత్వానికి ఖతార్ ఒక వేదికగా ఉంటుంది. ఖతార్ దౌత్యపరంగా బలంగా ఉన్నప్పటికీ దానికి పెద్ద సైనిక శక్తి లేదు. కానీ పాకిస్తాన్ అలా కాదు. మేం కేవలం మధ్యవర్తిత్వం చేసే ఖతార్ వంటి చిన్న దేశం కాదు. మా దౌత్యవేత్తలకు ఏమైనా జరిగితే తీవ్రంగా స్పందించే అణు సామర్థ్యం ఉన్న దేశం అని హెచ్చరించింది. పాకిస్తాన్ ఖతార్ కాదు. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని కలిగితే మేము వారి అంతు చూస్తాం అని అధికారిక వర్గాలకు అనుబంధంగా ఉన్న ఫోరం గట్టి సందేశాన్నిచ్చింది. వాస్తవానికి ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ చాలా గందరగోళంగా ఉంది. ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ పూర్తి నియంత్రణ సాధిస్తే అది తన పశ్చిమ సరిహద్దుకు ముప్పుగా మారుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. నిజానికి టెహ్రాన్లోని పాకిస్తాన్ ఎంబసీ సమీపంలో వైమానిక దాడులు జరపడం వెనుక చాలా బలమైన కారణం ఉంది. నెతన్యాహు సర్కార్ ప్రస్తుత యుద్ధాన్ని ముగించాలని అనుకోవడం లేదు. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేయడానికి ఇదే సరైన టైంగా భావిస్తున్నారు. కానీ ఈ యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాకిస్తాన్ ముందుకొచ్చింది. దీనికి ట్రంప్ కూడా మద్దతిస్తున్నాడు. అందుకే ఎంబసీ దగ్గర దాడుల ద్వారా ఈ వివాదంలో తల దూర్చవద్దని పాకిస్తాన్కు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ ముందే తాము న్యూక్లియర్ పవర్ అంటూ తొడగొట్టే ప్రయత్నం చేసింది. తమ దగ్గరున్న అణ్వాస్త్రాలను చూపించి టెల్ అవీవ్ను భయపెట్టాలనుకుంటోంది. కానీ ఇదే తాను చేస్తున్న అతిపెద్ద తప్పు అని ఉగ్రదేశానికి తెలియడం లేదు. రెండు 2023లో హమాస్తో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ చాలా ప్లానింగ్తో తన శత్రువులను టార్గెట్ చేస్తోంది. మొదట గాజా, తర్వాత లెబనాన్, తర్వాత ఇరాన్, ఇలా తనకు ముప్పుగా ఉన్న అందరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ లిస్టులో పాకిస్తాన్ కూడా ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు పాకిస్తాన్ మద్దతిస్తోంది. ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తోంది. హమాస్కు కూడా దగ్గరవుతోంది. అందుకే తన హిట్ లిస్ట్ పాకిస్తాన్ పేరును ఎప్పుడో అండర్లైన్ చేసి పెట్టుకుంది. ఇలాంటి టైంలో న్యూక్లియర్ పవర్ను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగితే ఆ దేశం చూస్తూ ఊరుకోదు. ఒక రకంగా టెహ్రాన్లోని పాక్ ఎంబసీ సమీపంలో జరిగిన దాడులు శాంపిల్ మాత్రమే. పాక్ ఇలాగే తోకజాడిస్తే ఇస్లామాబాద్ నడిబొడ్డున బాంబులు వేయడం పక్కా.